ఈ వీడియోలో మనం రూల్స్ ఆఫ్ నౌన్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ చూద్దాము. జనరల్గా ఎర్రర్ కరెక్షన్స్లో నౌన్ మీద మిస్టేక్స్ వస్తే ఎలాగ వాటిని సాల్వ్ చేయాలనేటటువంటిది ఈ వీడియోలో చూద్దామండి. ఇందులో ఫస్ట్ రూల్ ఏంటంటే కొన్ని నౌన్స్ ఎల్లప్పుడూ కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయండి. వాటికి సింగులర్ ఫామ్ అనేది ఉండదన్నమాట. కాబట్టి వాటి తర్వాత ఎల్లప్పుడూ కూడా ప్లూరల్ వర్బ్నే వాడాలన్నమాట. సమ్ నౌన్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ప్లూరల్ ఫామ్. దే హ్యావ్ నో సింగులర్ ఫామ్, సో దే టేక్ ప్లూరల్ వర్బ్. ఇలాగా ప్లూరల్గా ఉండేటటువంటి ఈ నౌన్స్ ఎప్పుడు కూడా ప్లూరల్ వర్బ్ని క్యారీ చేస్తాయి. అండ్ వీటికి సింగులర్ ఫామ్ అనేది అసలు ఉండదు. అవేంటంటే సిజర్స్ అండి, కత్తెర మీకు తెలుసు. నెక్స్ట్ టంగ్స్ అండి. టంగ్స్ అంటే ఇక్కడ సిజర్స్ కిందే ఉంది చూడండి. సో ఇది ఈ బొమ్మ టంగ్స్ అనమాట. నెక్స్ట్ ప్లయర్స్ అంటే కటింగ్ ప్లయర్ అలా ఇలా అంటారు కదండి, అవి ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది కటింగ్ ప్లయర్స్ అని, పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ పిన్సెట్స్ అండి. పిన్సెట్స్ అంటే కూడా ఇది కటింగ్ ప్లేయర్ లాగే ఉంటుందండి. మేకులు అవి ఇవి బయటికి లాగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మ్యాక్సిమం ఇవి చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర ఉంటాయండి. నెక్స్ట్ ఫ్యాంజెస్ అంటే మీకు తెలుసు, కూరల్ని ఫ్యాంజెస్ అంటారు. ట్రౌజర్స్ అంటే మీకు ట్రౌజర్స్ అన్నా ప్యాంట్స్ అన్నా మీకు తెలుసు. నెక్స్ట్ పైజామాస్ కూడా అంతే. షార్ట్స్. ఆర్చీవ్స్ అంటే అండి దస్తావేజులు అనమాట. నెక్స్ట్ స్పెక్టికల్స్ ఆల్రెడీ రిపీట్ అయిపోయింది. గూగుల్స్ అన్నా కూడా స్పెక్టికల్సేనండి. నెక్స్ట్ బైనాక్యులర్స్ మీకు తెలుసు, దూరంగా వస్తువులు చూస్తారు, 2 గ్లాసెస్ లాగా ఉంటుంది. సన్ గ్లాసెస్ అన్న కూడా స్పెట్సేనండి. ఆర్మ్స్ అంటే భిక్ష అండి. ఆర్మ్స్ అంటేనేమో భిక్ష. నెక్స్ట్ ఎంబర్స్ అంటే నిప్పుల కొలిమి అనమాట. నిప్పులు కుంపటి అంటారు కదా, అది. నెక్స్ట్ ఫైర్ వర్క్స్ అంటే మీకు తెలుసు అనమాట, బాణాసంచా అని. నెక్స్ట్ షాంబుల్స్ అండి. షాంబుల్స్ అంటే ఈ మటను అవి కొడతారు కదండి, కసాయి వన్ దుకాణం అని చెప్పేసి అంటారు. చికెన్ మటన్ కొడతారు కదా, ఆ షాప్ అనమాట. చికెన్ షాప్, మటన్ షాప్ని షాంబుల్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ లాడ్జింగ్స్ అంటే మీకు తెలుసండి. ఓకే రైట్. నెక్స్ట్ అవుట్స్కట్స్ అంటే పొలిమేరలు అని. సరౌండింగ్స్ అంటే పరిసరాలు అని. ప్రొసీడ్స్ అంటేనేమో వచ్చిన డబ్బులు లేదా సొమ్ముని ప్రొసీడ్స్ అని చెప్పేసి అంటారు. సేవింగ్స్ అంటేనేమో పొదుపు. ఎర్నింగ్స్ అంటేనేమో ఆదాయాలు అంటారు. వేజెస్ అంటేనేమో వేతనాలు, సాలరీస్ అంటాం కదా. నెక్స్ట్ వాల్యుబుల్స్ అంటే విలువైన వస్తువులు అని చెప్పేసి అర్థం. అసెట్స్ అంటేనేమో ఆస్తులు. టాక్టిక్స్ అంటే వ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి కదా, వాటిని టాక్టిక్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు ప్లూరల్ ఫామ్లోనే ఉండాలండి, ఎప్పుడు సింగులర్ ఫామ్లో రాయకూడదు. ఇవి మనకి ఇచ్చే ఎడిటింగ్లో ఇవి సింగులర్ ఫామ్లో ఇస్తాడు. సో అది రాంగ్ అనమాట. వీటిని ఎప్పుడు ప్లూరల్గానే ఉండాలి. వీటి తర్వాత వచ్చేటటువంటి వర్బ్ కూడా ఎప్పుడు ప్లూరల్ ఫామ్లోనే ఉండాలన్నమాట. ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని చెప్పేసి ఒక 8 క్వశ్చన్స్ ఇచ్చానండి. ఈ 8 క్వశ్చన్స్లో రాంగ్ ఉంది. మనం ఇటువైపు వాటిని కరెక్ట్ చేసి రాయాలి. చూద్దాం. వేర్ ఈజ్ మై ట్రౌజర్స్ అని చెప్పేసి ఉంది ఫస్ట్ సెంటెన్స్. ట్రౌజర్స్ అనేటటువంటిది ప్లూరల్ నౌన్ అని మనం ముందే చెప్పుకున్నాం. మరి ప్లూరల్ నౌన్కి ప్లూరల్ వర్బే ఉండాలి, కానీ ఇక్కడ ఈజ్ వాడారు. సో దీన్ని కరెక్ట్ చేస్తే ఏమైందండి, వేర్ ఆర్ మై ట్రౌజర్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అండి, స్పెక్టకల్స్ ఈజ్ వెరీ కాస్ట్లీ ఐటమ్ అని రాసింది. స్పెక్టకల్స్ అనేటటువంటిది కూడా ప్లూరల్ నౌన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. దీనికి సింగులర్ ఉండదు అని చెప్పేసి చెప్పుకున్నాం. సో కాబట్టి ఈజ్ అనేది రాంగ్ ఇక్కడ. దీన్ని కరెక్ట్ చేసి రాస్తే స్పెక్టకల్స్ ఆర్ అ కాస్ట్లీ ఐటమ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. థర్డ్ చూడండి, మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి సెంటెన్స్. సిజర్ ఈజ్ వెరీ షార్ప్. కరెక్టే కదా అనిపిస్తూ ఉంటుంది, కానీ సిజర్ అనేటటువంటి మాటకి సింగులర్ స్పెల్లింగ్ లేదండి, ప్లూరల్లోనే ఉండాలి స్పెల్లింగ్. సిజర్ అంటేనే రాంగ్, అలాంటి స్పెల్లింగే లేదు. సో కాబట్టి సిజర్స్ అనాలన్నమాట. సిజర్స్ అన్నప్పుడు మరి ఈజ్ కాదు కదా, ఆరే వాడాలి. సిజర్ అన్నాడు సింగులరు, ఈజ్ రాశారు కదా, ఓకే అనుకుంటే అయిపోయినట్లే. అసలు సిజర్ అంటే సింగులరే కాదు, సిజర్ అనేటటువంటిదే రాయాలి. ఓకేనా? సో దీన్ని కరెక్ట్ చేసి రాస్తే సిజర్స్ ఆర్ వెరీ షార్ప్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ ఆర్ వెరీ షార్ప్. రైటే కదా అనిపిస్తూ ఉంటుంది. సిజర్స్ ప్లూరల్ ఆర్ రాసాము అని, కానీ ఇక్కడ సిజర్స్ అనేటటువంటి ఒకటే రాలేదండి. ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ అని చెప్పేసి అన్నారు. అంటే ఒక జత గురించి మాట్లాడుతున్నాడు. ఒక అనే మాట వస్తుందన్నమాట. ఏ అనే ఆర్టికల్ రాశాడు చూడండి, ఏ పెయిర్ ఒక జత. సో ఒక అనే మీనింగ్ వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం సింగులర్గా కన్సిడర్ చేయాలి. అప్పుడు ఆర్ కాదండి, ఈజ్ రాయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది, ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ ఈజ్ వెరీ షార్ప్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, ద ప్రొసీడ్స్ వాస్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అని రాశారు. ప్రొసీడ్స్ అంటే ఆదాయం, ఇది ప్లూరల్ అని చెప్పుకున్నాం మనం, కాబట్టి వాజ్ రాయొచ్చా, రాయకూడదు. మరి కరెక్ట్ ఏంటి, ద ప్రొసీడ్స్ వర్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ అని చెప్పేసి రాయాలి. నెక్స్ట్ సిక్స్త్ చూడండి, ఆల్ హిజ్ అసెట్స్ వాజ్ సీజ్డ్ అని చెప్పేసి అన్నారు. అసెట్స్ అంటే ఆస్తులు. సో ఆస్తులు అనేది ఇప్పుడు ప్లూరల్లోనే ఉండాలి అని చెప్పుకున్నాం. సో కాబట్టి ప్లూరల్ వర్బే రాయాలి కదా, కాబట్టి కరెక్ట్ చేస్తే ఏముంటుంది, ఆల్ హిజ్ అసెట్స్ వర్ సీజ్డ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ చూడండి, ఆర్మ్స్ ఈజ్ గివెన్ టు ద బెగ్గర్స్ అని చెప్పేసి ఉంది. ఆర్మ్స్ అంటే భిక్ష అని చెప్పేసి చెప్పుకున్నాం.
తెలుగులో భిక్ష అంటే సింగులర్గా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఆర్మ్స్ అనేది ప్లూరల్ అండి. దీనికి ప్లూరల్ వర్బే రాయాలి. సో కాబట్టి ఆర్మ్స్ ఆర్ గివెన్ టు ద బెగ్గర్స్ అని చెప్పేసి రాయాలి కరెక్ట్గా. నెక్స్ట్ అండి, ద ఎంబర్స్ ఆఫ్ ద ఫైర్ వాజ్ స్టిల్ బర్నింగ్ అని చెప్పేసి ఉంది. ఎంబర్స్ అంటే నిప్పుల కుంపటి అని చెప్పేసి చెప్పుకున్నాం. నిప్పుల కుంపటి అనేది తెలుగులో సింగులర్గా కనిపించినా సరే నిప్పులు అంటున్నాం కదండి, ఇది ప్లూరల్ కిందే. సో కాబట్టి ప్లూరల్ వర్బ్ రాయాలి. ఫైర్ వాజ్ స్టిల్ బర్నింగ్ కాదండి, ఫైర్ వర్ స్టిల్ బర్నింగ్ అని చెప్పేసి అనాలన్నమాట. ఇది ఫస్ట్ రూల్. మరి సెకండ్ రూల్ ఏంటంటే సమ్ నౌన్స్ లుక్ ప్లూరల్ ఇన్ ఫామ్ బట్ సింగులర్ ఇన్ మీనింగ్, సో దే టేక్ సింగులర్ వర్బ్. అంటే ఏంటంటే అండి, కొన్ని పదాలు చూడటానికే ప్లూరల్ లాగా ఉంటాయండి. అంటే వాటి స్పెల్లింగ్, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ మనకు అలా అనిపిస్తుంది, అవి ప్లూరల్ ఏమో అన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అవి సింగులర్ మీనింగ్నే కలిగి ఉంటాయి అన్నమాట. సో అందుకే వాటికి సింగులర్ వర్బే రాయాల్సి ఉంటుంది అనమాట. అవేంటో చూద్దాం. ఇక్కడ ఇచ్చానండి లిస్టు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఎథిక్స్, రోబోటిక్స్, సివిక్స్, మెకానిక్స్, ఇవన్నీ కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా చదువుతుంటే ప్లూరల్ ఏమో అన్నట్లుగా అనిపిస్తుంది. స్పెల్లింగ్ కూడా చివరిలో ఎస్ వచ్చేసరికి ప్లూరల్ ఏమో అనేలాగా ఉంది, బట్ ఇవి సింగులరేనండి. నెక్స్ట్ కొన్ని వ్యాధులు కూడా అండి, వీటి స్పెల్లింగ్స్ ప్లూరల్లో అనిపిస్తూ ఉంటుంది కానీ ఇవి కూడా సింగులర్సే. చూడండి, మీజల్స్ అంటే తట్టు వ్యాధి, మమ్స్ అంటే గౌద బిళ్ళలకు వచ్చేటటువంటి వ్యాధి అండి, షింగిల్స్ మసూచి వ్యాధి, రికెట్స్ వంకరకాళ్ళ వ్యాధి అనమాట ఇది, డయాబెట్స్ మధుమేహ వ్యాధి, బిలియార్డ్స్ ఇది ఒక గేమ్ అండి, జిమ్నాస్టిక్స్, ఇన్నింగ్స్, ఇవన్నీ కూడా చూడటానికి ప్లూరల్ ఏమో అనిపిస్తుంది కానీ మోసపోకూడదండి, ఇవి కూడా సింగులరే మీనింగ్ దగ్గరికి వచ్చేసరికి. వీటికి సింగులర్ వర్బే రాయాలి. నెక్స్ట్ న్యూస్, పాలిటిక్స్, సిరీస్, లింగ్విస్టిక్స్, సమన్స్, సో ఇవి కూడా చూడటానికి ప్లూరల్ ఏమో అనిపిస్తూ ఉంటుంది కానీ ఇవి కూడా సింగులర్ అండి. వీటన్నిటిని జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట. ఇలాంటివి అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో వీటి గురించి ఇందాక మనం డెఫినేషన్ చెప్పుకున్నాం. కొన్ని నౌన్స్ చూడటానికి ప్లూరల్ ఏమో అన్నట్లుగా ఉంటాయి కానీ వాటి మీనింగ్ సింగులరే, వాటిని సింగులర్ మీనింగ్లోనే ఉపయోగిస్తాం కాబట్టి వాటికి వాడేటటువంటి వర్బ్ కూడా సింగులర్ వర్బే వాడాలన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని ఎర్రర్ కరెక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా చూడండి. నో న్యూస్ ఈజ్ ఆర్ గుడ్ న్యూస్. సో ఈజ్ రైటా ఆర్ రైట్? నౌన్ ఏంటి? న్యూస్. న్యూస్ అనేది ప్లూరల్ ఏమో అనిపిస్తూ ఉంది కానీ ఇదేంటండి సింగులర్. సో కాబట్టి నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ ఇదనమాట కరెక్ట్గా. నెక్స్ట్ పాలిటిక్స్ ఈజ్ ఆర్ ఆ డర్టీ గేమ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ కూడా అండి పాలిటిక్స్ అనేది సింగులర్ కాబట్టి పాలిటిక్స్ ఈజ్ అ డర్టీ గేమ్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ ఎకనామిక్స్ ఈజ్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని ఉంది. ఎకనామిక్స్ సబ్జెక్ట్ కదా, సో చూడడానికి ప్లూరల్ ఏమో అన్నట్టు ఉండదు కానీ ఇది సింగులరే. ఎకనామిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని చెప్పేసి అనాలి. అదేవిధంగా ఎథిక్స్ డిమాండ్స్ లేదా డిమాండ్ ఆనెస్టీ అని ఉందన్నమాట. ఎథిక్స్ అనేది సింగులర్ అని చెప్పుకున్నాం కదా, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది అనమాట కాబట్టి డిమాండ్స్ అనాలన్నమాట. ఎథిక్స్ డిమాండ్స్ ఆనెస్టీ అనాలన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది కూడా సింగులరే కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ ద సమన్స్ అనేది కూడా చూడటానికి ప్లూరల్ అనిపిస్తుంది కానీ సింగులరే. సో కాబట్టి ఇది కూడా ద సమన్స్ హ్యాస్ బీన్ సర్వ్డ్ ఆన్ హిమ్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ అండి రూల్ నెంబర్ 3. ఈ రూల్ నెంబర్ 3 ఏంటంటే సమ్ నౌన్స్ లుక్ అ సింగులర్ ఇన్ ఫామ్ బట్ ప్లూరల్ ఇన్ మీనింగ్, సో దే టేక్ ప్లూరల్ వర్బ్. కొన్ని పదాలు సింగులర్ ఫామ్ లాగా అనిపిస్తూ ఉంటాయి కానీ యాక్చువల్గా అవి ప్లూరల్స్ అనమాట, వాటికి ప్లూరల్ వర్బ్ వాడాలి. సెకండ్ రూల్ ఏం చూసాం మనం, కొన్ని పదాలు అంటే కొన్ని నౌన్స్ చూడటానికి ప్లూరల్ లాగా అనిపిస్తాయి కానీ అవి సింగులర్స్. కానీ రూల్ నెంబర్ 3 ఏంటి, కొన్ని నౌన్స్ చూడటానికి సింగులర్ లాగా అనిపిస్తూ ఉంటాయి కానీ అవి ప్లూరల్స్. అవేంటో చూద్దామా. క్యావెలరీ అని, జెంట్రీ అని, పోలీస్ అని, క్యాటిల్ అని, ఇన్ఫాంట్రీ అని, పీజెంట్రీ అని, పీపుల్, పౌల్ట్రీ, ఆర్టిలరీ, నెక్స్ట్ క్లెర్జీ, ఈ పదాలన్నీ కూడా అండి చూడటానికి సింగులర్ లాగా అనిపిస్తూ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ప్లూరల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యావెలరీ అంటే ఏంటి, అశ్వదళం అనమాట, ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ హూ ఫైట్ ఆర్ హార్స్, గుర్రం మీద కొంచెం యుద్ధం చేసేటటువంటి ఆ సైన్యాన్ని క్యావెలరీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఇన్ఫాంట్రీ, జెంట్రీ రాసాం కదా, ఓకే ఇక్కడ ఉన్న లిస్ట్ ప్రకారం చూద్దాం. ఇన్ఫాంట్రీ అని చెప్పేసింది కదండి. ఇన్ఫాంట్రీ అంటే అర్థమైందంటే అదే సైన్యము ఏమి ఎక్కకుండా కాళ్ళ మీద నుంచొని యుద్ధం చేస్తూ ఉంటే, ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ హూ ఫైట్ ఆన్ ఫుట్, కాళ్ళ మీద నుంచొని యుద్ధం చేస్తూ ఉంటే కత్తులతో కానీ బాంబులతో కానీ తుపాకులతో కానీ వాళ్ళని ఇన్ఫాంట్రీ అని చెప్పేసి అంటారు అన్నమాట, పాదాతి దళం అంటారు. నెక్స్ట్ ఆర్టిలరీ అంటే ఏంటంటే సో ఫిరంగులతో యుద్ధం చేసేటటువంటి సైన్యం అనమాట, ఆయుధాలతో యుద్ధం చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కదండి, ఫిరంగులు అంటారు.
ఏ లార్జ్ హెవీ గన్స్ విచ్ ఆర్ ఆఫెన్ మూవ్డ్ ఆన్ వీల్స్. సో ఆ గన్స్ కూడా వీల్స్ మీద నడుపుకుంటూ రెట్టుకుంటూ వెళ్తారు కదా, వాటితో యుద్ధం చేసే సైన్యాన్ని ఆర్టిలరీ అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ జెంట్రీ అంటే తెలుసు కదండి, పీపుల్ ఆఫ్ హై క్లాస్. సో హై క్లాస్ పీపుల్ గురించి, వాళ్ళందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయితే దాన్ని జెంట్రీ అంటారు. నెక్స్ట్ పీజెంట్రీ అంటే ఏంటి, రైతులు అనమాట. గ్రూప్ ఆఫ్ స్మాల్ అగ్రికల్చర్ లేబర్స్, రైతులందరూ ఒక చోట కూడితే వాళ్ళని పీజెంట్రీ అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లెడ్జీ అంటే ఏంటి, మత పెద్దలంతా ఒక చోట కూడితే వాళ్ళని క్లెడ్జీ అంటారనమాట. అఫీషియల్ లీడర్స్ ఆఫ్ ది రిలీజియస్ యాక్టివిటీస్ అంటే మత పెద్దలు, ఫ్రమ్ పీస్ట్ టు ద పాస్టర్స్ ఎవరైనా కావచ్చు. నెక్స్ట్ లాస్ట్ ది క్యాటిల్. క్యాటిల్ అంటే ఏంటండి, పశువుల మంద అనమాట. గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కెప్ట్ బై ఫార్మర్ ఫర్ దేర్ మిల్క్ ఆర్ మీట్. సో యానిమల్స్ అన్ని ఒక చోట ఉండటాన్ని క్యాటిల్ అని చెప్పేసి అంటారు. ఇలాంటివి చూడడానికి సింగులర్గా అనిపిస్తూ ఉన్నా ఇవన్నీ ప్లూరల్ అండి. సో వీటికి మనం ఉపయోగించాల్సింది ప్లూరల్ వర్బ్సే. సో చూద్దామా కొన్ని ఎగ్జాంపుల్స్. సరే, ఇక్కడ చూడండి, ద క్యాటిల్. క్యాటిల్ అంటే ఏం చెప్పామండి, సింగులరే. సింగులర్ అండి, సింగులర్, కానీ మీనింగ్ ఏంటండి, ప్లూరల్. చూడటానికి సింగులర్గా అనిపిస్తాయి అంతే. ద క్యాటిల్ అనేటటువంటిది చూడటానికి సింగులర్గా అనిపిస్తుంది అంతే, ఇది ప్లూరల్ అనమాట. ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ పోలీస్ అండి. పోలీస్ ఎప్పుడూ కూడా ప్లూరలేనండి, ఓకేనా. ద పోలీస్ హ్యావ్ కంట్రోల్డ్ ద సిచ్యువేషన్ అన్నారు కానీ పోలీస్ హ్యాజ్ అనకూడదు. పోలీస్ అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా ప్లూరలేనండి. నెక్స్ట్ క్లెర్జీ. ద క్లెర్జీ అనేటటువంటి కూడా ప్లూరల్ అనమాట. ద క్లెర్జీ ఆర్ ఇన్ ద చర్చ్ అని చెప్పేసి అనాలి, క్లెర్జీ ఈజ్ అని చెప్పేసి అనకూడదు అనమాట. ఈ విధంగా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఈ వర్డ్స్ అన్నీ కూడా క్యావెలరీ, జెంట్రీ, పోలీస్, క్యాటిల్, ఇన్ఫాంట్రీ, పెజెంట్రీ, పీపుల్, కౌల్ట్రీ, ఆర్టిలరీ అండ్ క్లెర్జీ, ఇదన్నీ కూడా చూడడానికి సింగులర్ ఏమో అనిపిస్తుంది కానీ ఇవన్నీ ప్లూరల్ నౌన్స్ అండి. ఓకే, రూల్ నెంబర్ 4 అండి. ఈ రూల్ నెంబర్ 4 ఏంటంటే, సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫామ్. కొన్ని పదాలను ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లోనే యూజ్ చేస్తామండి, కాబట్టి దే టేక్ సింగులర్ వర్బ్, వాటికి సింగులర్ వర్బే రావాలి. దీస్ ఆర్ జనరల్లీ కాల్డ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇవి ఏంటంటే అన్కౌంటబుల్ నౌన్స్ అనమాట. ఈ పదాలు అంటే ఈ నౌన్స్ ఎప్పుడు సింగులర్ ఫామ్లోనే ఉంటాయి అనమాట, ఓకేనా. కాబట్టి వీటికి ఎల్లప్పుడు కూడా సింగులర్ వర్బే. అయితే ఇవి కనుక అన్కౌంటబుల్ కదా, ఈ అన్కౌంటబుల్ నౌన్ అయితే ఆ అన్కౌంటబుల్ నౌన్కి ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు అనమాట. అది కూడా ఒక ఎర్రర్ కరెక్షన్లో భాగమే. సరే, ఏంటి ఆ పదాలంటే, సీనరీ అనే పదం, హెయిర్ అనే పదం, లగేజ్, జ్యువెలరీ, న్యూస్, పోట్రీ, కాస్ట్, ఇవి మరియు పోయట్రీ, బిజినెస్, బ్యాగేజ్, బ్రేకేజ్, పర్సంటేజ్, బేకరీ, ట్రాఫిక్, ఈ పదాలు, ఫర్నిచర్, బ్రెడ్, పోస్టేజ్, ఎక్విప్మెంట్, ఎలక్ట్రిసిటీ, బిహేవియర్, మనీ, ఈ పదాలు, అడ్వైస్, స్టేషనరీ, నాలెడ్జ్, ఎవిడెన్స్, మ్యూజిక్, మిస్చీఫ్, ఇన్ఫర్మేషన్, ఈ పదాలు, ఇన్ఫర్మేషన్, క్రూకరీ, వేస్టేజ్, వర్క్, కన్ఫెక్షనరీ, ఫ్యూయల్, ఈ పదాలన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్ అండి. అంతేకాదు ఇవి ఎప్పుడూ కూడా సింగులర్గానే వాడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ పదాలకు ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు, ఓకేనా. సో వీటికి సంబంధించి కొన్ని ఎర్రర్స్ని చూద్దామండి. ద సీనరీ ఆఫ్ కాశ్మీర్. సో సీనరీ అనేటటువంటి మాట మెయిన్ వర్బ్ ఇక్కడ, కాశ్మీర్ కాదు. సీనరీని ఏం చెప్పుకున్నాం, ఎప్పుడు సింగులర్గా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ద సీనరీ ఆఫ్ కాశ్మీర్ హ్యాస్ ఎన్చాంటెడ్ అస్ అని చెప్పేసి అనాలన్నమాట. హ్యావ్ అని చెప్పేసి అనకూడదు. సీనరీ అనేది సింగులర్ అని చెప్పుకున్నాం కాబట్టి. నెక్స్ట్, ఐ పాస్డ్ ద ఎగ్జామ్ బట్ ద పర్సంటేజ్ ఆఫ్, పర్సంటేజ్ అంటే ఏం చెప్పుకున్నాము, సింగులర్ కదా, కాబట్టి ద పర్సంటేజ్ ఆఫ్ మైన్ లేకపోతే ద పర్సంటేజ్ వాస్ నాట్ గుడ్ అని చెప్పేసి అనాలి. ద పర్సంటేజ్ వాస్ నాట్ గుడ్ ఇలాగా. నెక్స్ట్, హిజ్ హెయిర్ అంటే ఏం చెప్పుకున్నాం, సింగులర్ అని చెప్పుకున్నాం కదా, ఈజ్ వాడాలన్నమాట. హిజ్ హెయిర్ ఈజ్ బ్లాక్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్, ఐ హ్యావ్ బాట్ సమ్ ఎక్విప్మెంట్స్ దట్ ఐ నీడెడ్ ఫర్ ద ప్రాజెక్ట్ అనుకున్నాం. ఇవి ఎప్పుడు కూడా సింగులర్గానే ఉండాలి. ఎక్విప్మెంట్ అనే నౌన్ అని చెప్పుకున్నాం కదా, ఎక్విప్మెంట్ అనాలి కానీ ఎక్విప్మెంట్స్ అనకూడదు మీరు. ఐ హ్యావ్ బాట్ సమ్ ఎక్విప్మెంట్ దట్ ఐ నీడ్ ఫర్ ద ప్రాజెక్ట్, ఇలా వాడాలన్నమాట. సరే, ఇక్కడ ఇంకొక విషయం చూడండి, సింగులర్ ప్లూరల్ ఫామ్ ఈజ్ మేడ్ బై యాడింగ్ సర్టెన్ వర్డ్స్ బిఫోర్ ద అన్కౌంటబుల్ నౌన్స్. సో ఈ సింగులర్ ఉన్నాయి కదండి, సింగులర్ ప్లూరల్స్ ఉన్నాయి కదా. సో కొన్ని అన్కౌంటబుల్ నౌన్స్ అండి ఒక ప్రత్యేకమైనటువంటి వర్డ్స్ యాడ్ చేయడం ద్వారా అవి సింగులర్ నుంచి ప్లూరల్కి, ప్లూరల్ నుంచి సింగులర్కి మారుతూ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. అవేంటి, హీ గేవ్ మీ అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏ అనే ఆర్టికల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇదేమైపోయింది,
పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇలాగా రాస్తూ ఉంటాం. నెక్స్ట్ ఐ వాంట్ ఫ్యూ ఆర్టికల్స్ ఆఫ్ జ్యువెలరీ. సో ఇక్కడ ఫ్యూ అని చెప్పేసి ఉపయోగించాం ఇలాగా. ఈ ఏట్ 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్, 2 ముక్కల బ్రెడ్ అనమాట. సో ప్లూరల్ కావాలి అంటే ముందు కొన్ని పదాలను యాడ్ చేయడం ద్వారా వాటిని ప్లూరల్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లీజ్ షో మీ సమ్ ఐటమ్స్ ఆఫ్ ది ఆఫీస్ స్టేషనరీ. అంతేగాని ఇన్ఫర్మేషన్కి, జ్యువెలరీకి, బ్రెడ్కి, స్టేషనరీకి డైరెక్ట్గా ఎస్ అనేది యాడ్ చేసి ప్లూరల్ చేయకూడదు అనమాట. సో దాని గురించి ప్లూరల్లో మాట్లాడుకుంటే ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనాలి, లేకపోతే ఆ ఫ్యూ ఆర్టికల్స్ ఆఫ్ జ్యువెలరీ అనాలి, లేదా 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ అనాలి, లేదా సమ్ ఐటమ్స్ ఆఫ్ ఆఫీస్ స్టేషనరీ అని చెప్పేసి అనాలి ప్లూరల్ కావాలి అనుకుంటే. నెక్స్ట్ రూల్ అండి, 5th రూల్ కలెక్టివ్ నౌన్స్ గురించి అండి. ఈ కలెక్టివ్ నౌన్స్ అండి జనరల్లీ టేక్ సింగులర్ ఆర్ ప్లూరల్ వర్బ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ప్రకారము కొన్నిసార్లు సింగులర్ వర్బ్, కొన్నిసార్లు ప్లూరల్ వర్బ్స్ను తీసుకుంటాయి ఈ కలెక్టివ్ నౌన్స్. ఇఫ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ సింగులర్ సెన్స్ దే టేక్ సింగులర్ వర్బ్, అండ్ ఇఫ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ప్లూరల్ సెన్స్ దే టేక్ ప్లూరల్ వర్బ్. సింగులర్ సెన్స్లో ఉపయోగిస్తే సింగులర్ వర్బ్, ప్లూరల్ సెన్స్లో ఉపయోగిస్తే ప్లూరల్ వర్బ్ని ఉపయోగించాలన్నమాట. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. సాధారణంగా కలెక్టివ్ నౌన్స్ సిచ్యువేషన్కి అనుగుణంగా సింగులర్ వర్బ్స్ని కానీ ప్లూరల్ వర్బ్స్ని కానీ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ కలెక్టివ్ నౌన్ అనేది మనము ఏకవచనంలో వాడామా, బహువచనంలో వాడామా అనేది ఇంపార్టెంట్. ఏకవచనంలో వాడితే సింగులర్ వర్బే వాడాలి, బహువచనంలో వాడితే ప్లూరల్ వర్బ్ వాడాలి. సో కొన్ని కలెక్టివ్ నౌన్స్ చూద్దామండి. కమిటీ, టీమ్, కంపెనీ, పబ్లిక్, గవర్నమెంట్, ఇండియా, జ్యూరీ, ఆడియన్స్, ఇవన్నీ కలెక్టివ్ నౌన్స్. సో సిచ్యువేషన్ ప్రకారం ఇవి సింగులర్ ప్లూరల్ అనేది సెంటెన్స్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద జ్యూరీ అని రాశాను, ఇక్కడ వజ్ ఉంది, వర్ ఉంది. డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అని చెప్పేసి రాశాను. మరి వజ్ రాయాలా, వర్ రాయాలంటే దేర్ ఒపీనియన్, దేర్ అంటే వాళ్ళు, దేర్ అంటే ప్లూరల్ అయిపోతుంది ఇక్కడ. సో కాబట్టి వర్ ఉపయోగించాలన్నమాట. ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అనాలన్నమాట. నెక్స్ట్ ద టీమ్ తర్వాత హ్యావ్ ఉంది, హ్యాజ్ ఉంది. నాట్ అరైవ్డ్ ఎట్, సో ఇక్కడ ప్లూరలా అనే మాట రాయలేదు కదండి. సో కాబట్టి హ్యాజ్గానే కన్సిడర్ చేస్తాం. ద టీమ్ హ్యాజ్ నాట్ అరైవ్డ్ ఎట్ అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ ఇండియా రాశాను, తర్వాత హ్యావ్ ఉంది, హ్యాజ్ ఉంది. ఏం రాశాను, ఆ పాపులేషన్ ఆఫ్ 1.2 బిలియన్ అని చెప్పేసాను. పాపులేషన్ ఆఫ్ 1.2 బిలియన్. సో మోర్ నెంబర్ చూపిస్తుంది కదండి. సో కాబట్టి ఇక్కడ సింగులర్ కాదండి, ప్లూరల్గా కన్సిడర్ చేసి ఇండియా హ్యావ్ ఆ పాపులేషన్ ఆఫ్ 1.2 బిలియన్ అని చెప్పేసి రాస్తాం అనమాట. నెక్స్ట్ ఇండియా డాష్ ద వరల్డ్స్ నెంబర్ 1 ODI సైడ్ అన్నాను. నెంబర్ 1 అన్నాము. 1 అంటే సింగిల్గానే కన్సిడర్ చేయాలి కదండి. సో కాబట్టి ఇండియా ఈజ్ ద వరల్డ్స్ నెంబర్ 1 ODI సైడ్ అని చెప్పేసి రాస్తాం అనమాట. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి రూల్ నెంబర్ 6. రూల్ నెంబర్ 7 కూడా ఉంది, 1 by 1 చూద్దాం. రూల్ నెంబర్ 6 ఏంటంటే హైఫనేటెడ్ నౌన్స్ అండి. 2 పదాలని మధ్యలో హైఫన్ పెట్టి జాయిన్ చేస్తాం. సో అలాంటప్పుడు అవి సింగులర్ ఫామ్లోనే ఉన్నట్లు అనమాట. అంతేగాని వాటికి ప్లూరల్ వర్బ్ అనేది రాయకూడదు, అవి ప్లూరల్ కాదనమాట. హైఫనేటెడ్ సింగులర్ ఫామ్లోనే ఉంటాయన్నమాట. హైఫోనేటెడ్ వర్డ్స్ సింగులర్ ఫామ్లోనే ఉంటాయి, వీటికి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గేమ్ మీ 200 రూపీస్ ఆర్ రూపీ. హైఫోన్ ఉంది కదా 100కి రూపీకి మధ్యలో. సో కాబట్టి రూపీస్ అనకూడదు, రూపీ అనాలన్నమాట. హీ గేమ్ మీ 200 రూపీ నోట్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ హీ స్టేస్ ఇన్ 5 స్టారా 5 స్టార్స్ హోటలా. 5కి స్టార్కి మధ్యలో ఐఫోన్ ఉంది కాబట్టి సింగులరే వాడాలి కాబట్టి 5 స్టార్ హోటల్ లేకపోతే హోటల్స్ అనాలన్నమాట. ఓకే. నెక్స్ట్ రూల్ నెంబర్ 7 ఏంటంటే కరెక్ట్ యూజ్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ నౌన్స్. కొన్ని ఇంపార్టెంట్ నౌన్స్ని కరెక్ట్గా యూజ్ చేయాలి. అవేంటి, కజిన్, బ్రదర్ అంటే రాంగ్ అండి, కజిన్ అనే అనాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పిక్ పాకెటర్ కాదండి, పిక్ పాకెట్ అని చెప్పేసి అనాలి. గుడ్ నేమ్ అనకూడదండి, వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అంటారు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ బీజ్ కాదండి, స్ట్రాంగ్ విండ్ ఉంటుంది. బ్రీజ్ అంటేనేమో చల్లగాలి అనమాట, మళ్ళీ స్ట్రాంగ్ అనకూడదు దాన్ని. నెక్స్ట్ బ్యాడ్ డ్రీమ్ అనే మాట కాదండి, నైట్ మేర్ అని వాడాలన్నమాట. నైట్ మేర్ అంటే బ్యాడ్ డ్రీమ్ అనే మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు మీ అనకూడదండి, ఇన్ మై ఒపీనియన్ అనాలి. వేరే వాళ్ళ గురించి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అయితే అకార్డింగ్ టు హిమ్ అని అలా అనొచ్చు. బట్ ఫస్ట్ పర్సన్ అయితే ఇన్ మై ఒపీనియన్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ అండి 8th రూల్ వచ్చేసి సూపర్ ఫ్లోవస్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. అంటే నిరుపయోగమైనటువంటి యూసేజ్, అవసరం లేకపోయినా కూడా ఒకే పదాన్ని 2 రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. రెడెండెంట్ అంటారు అనమాట, అంటే అన్నెసరీ వర్డ్స్ అనమాట. సో అదేవి చూద్దాం. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనకూడదండి, సర్ప్రైజ్ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్గా చేసేదనమాట. సడన్ ఎక్స్ప్లోజన్ అనకూడదండి, ఎక్స్ప్లోజన్ సడన్గానే జరిగిద్ది అనమాట. అడ్వాన్స్డ్ నోటీస్ అనకూడదండి, నోటీస్ ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్గానే ఇస్తారు, ముందిస్తేనే దాన్ని నోటీస్ అంటారు. ఓల్డ్ మెమరీస్ అనకూడదండి, మెమరీస్ అనాలి. అయిపోయిన వాటిని మనం మెమరీస్ అంటాం, మళ్ళీ ఓల్డ్ ఏంటి ఫ్రెష్ మెమరీ ఏంటి అలా ఉండదు.
పాస్ట్ హిస్టరీ అనకూడదండి, హిస్టరీ అనాలి. పాస్ట్‌లో జరిగిన వాటిని మనం హిస్టరీ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఓల్డ్ రికార్డ్ అనకూడదండి, రికార్డ్. రికార్డ్ అంటే ఏంటండి? అయిపోయిన విషయాల్ని రికార్డ్‌గా స్టోర్ చేసి పెడతాం కాబట్టి ఓల్డ్ రికార్డ్ కాదండి, రికార్డ్ అనాలి. నెక్స్ట్ సేమ్ ఐడెంటికల్ అనకూడదండి. సేమ్ అన్నా, ఐడెంటికల్ అన్నా సేమ్ మీనింగ్. ఒకేలా ఉండటం అనే మీనింగ్ అనమాట. ఐడెంటికల్ ట్విన్స్ అనాలి గానీ సేమ్ ఐడెంటికల్ ట్విన్స్ అనకూడదనమాట. రిటర్న్ బ్యాక్. రిటర్న్ అంటే తిరిగి ఇవ్వటం అని, బ్యాక్ అంటే మళ్ళీ తిరిగి ఇవ్వటం అని. సో రిటర్న్ అంటే సరిపోతుందనమాట. రఫ్ ఎస్టిమేషన్ అనకూడదండి, ఎస్టిమేషన్ అనాలి. ఎస్టిమేషన్ అంటేనే రఫ్‌గా ఇచ్చేది. ఓకేనా? నెక్స్ట్ సమ్ టోటల్. సమ్ అన్నా, టోటల్ అన్నా సేమ్ మీనింగ్ అండి. టోటల్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్‌పోన్ లేటర్ అనకూడదండి. లేటర్ అంటే తర్వాత అని అర్థం. పోస్ట్‌పోన్ అంటే కూడా తర్వాత అని అర్థం. పోస్ట్‌పోన్ అంటే సరిపోతుందనమాట. లేటెస్ట్ అప్డేట్ అనకూడదండి. అప్డేట్ అంటే సరిపోతుంది. అప్డేట్ అంటేనే కొత్త విషయం. మళ్ళీ లేటెస్ట్ ఏంటండి? నెక్స్ట్ లెటర్‌లో ఎక్కువగా ఉంటుందండి. రెస్పెక్టెడ్ సర్ అంటారన్నమాట. రెస్పెక్టెడ్ అన్నా కూడా గౌరవమైనటువంటి మాటే అండి. సర్ అన్నా గౌరవిస్తున్నట్లే. 2 సార్లు గౌరవించాల్సిన అవసరం లేదండి. ఒకసారి గౌరవిస్తే సరిపోతుంది. సో, సర్ అంటే సరిపోతుందనమాట. రెగ్యులర్ సిరీస్. సిరీస్ అంటేనే రెగ్యులర్‌గా వచ్చేదండి. సో, కాబట్టి రెగ్యులర్ సిరీస్ అని అవసరం లేదు. సిరీస్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ యూజువల్ ట్రెండ్. సో, యూజువల్ ట్రెండ్ ఏంటండి? ట్రెండ్ అంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్. డెస్టినేషన్ అంటేనే ఫైనల్. ఓకేనా? మళ్ళీ ఫైనల్ డెస్టినేషన్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ బేసిక్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ అంటేనే బేసిక్స్ అండి. మళ్ళీ బేసిక్ ఫండమెంటల్స్ అని అవసరం లేదనమాట. రూల్ నెంబర్ 9 వచ్చేసరికండి, సెంటెన్స్‌లో ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరిగిద్ది. ఆ ప్రపోజిషన్‌కి ఇరువైపులా అంటే ప్రపోజిషన్‌కి ముందు, ప్రపోజిషన్ తర్వాత నౌన్ అనేది ఉపయోగిస్తారు. అయితే ఆ నౌన్ సేమ్ అనమాట. అదే నౌన్‌ని ముందు, వెనక ఉపయోగిస్తారు. సో, అలాంటి సెంటెన్సెస్‌లో వర్బ్‌ని కూడా సింగులరే వాడాలి. అండ్ ఇంకో విషయం ఏందంటే, ప్రపోజిషన్‌కి ముందు, వెనక వాడేటటువంటి సేమ్ నౌను ప్లూరల్‌గా ఉండకూడదు. సింగులర్‌గానే ఉండాలి. ఒకటి సింగులర్, ఒకటి ప్లూరల్‌గా కూడా ఉపయోగించకూడదనమాట. ఓకేనా? సో, అలాంటి సెంటెన్సెస్‌లో మనము సింగులర్ వర్బ్ వాడాలి అనేదే రూల్ నెంబర్ 9 అనమాట. ఇక్కడ చూస్తే మీరు, ఇఫ్ ఆ ప్రపోజిషన్ కమ్స్ ఆఫ్టర్ ఎ నౌన్ అండ్ దెన్ ద సేమ్ నౌన్ ఈజ్ రిపీటెడ్, బోత్ ద నౌన్ షుడ్ బి ఇన్ సింగులర్ ఫార్మ్ ఓన్లీ. అదే కదండీ మనం చెప్పుకుంది. ప్రపోజిషన్‌కి ఇరువైపులా ఒకే విధమైన నౌన్ వచ్చినట్లయితే ఆ నౌన్ సింగులర్‌లోనే ఉండాలనమాట. పేజ్ ఆఫ్టర్ పేజ్. ఆఫ్టర్ అనే ప్రపోజిషన్‌కి ముందు పేజ్ అని వాడాము. తర్వాత కూడా పేజ్ అనే వాడాము. పేజెస్ అనలేదనమాట. సో, ఇలా ప్రపోజిషన్‌కి ముందు, వెనక సేమ్ నౌన్ వాడితే ఆ సెంటెన్స్‌లో సింగులర్ వర్బే వాడాలి. చూడండి, పేజ్ ఆఫ్టర్ పేజ్ ఆఫ్ ద గీతా వాస్ రెడ్ ఇలాగా. నెక్స్ట్ డే బై డే హీ ఈజ్ అన్నాం. ఓకేనా? హీ ఆర్ అనలేదనమాట. డే బై డే హీ ఈజ్ బికమింగ్ వీకర్ అని చెప్పేసి అన్నాను. నెక్స్ట్ విమెన్ ఆఫ్టర్ విమెన్ స్పోక్ అగెనిస్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ డౌరీ అనాలన్నమాట. నెక్స్ట్ టౌన్ ఆఫ్టర్ టౌన్ వాస్ డెస్ట్రాయిడ్ బై హిమ్ వాజ్ ఉపయోగించాం ఇక్కడ. షిప్ ఆఫ్టర్ షిప్ వాజ్ యాంకర్డ్ నియర్ ద కోస్ట్ వాజ్ ఉపయోగించాం అనమాట. ఇలాగా సింగులర్ వర్బే వాడాలన్నమాట. ఓకేనండి? అండ్ ఇక్కడ చూడండి, విమెన్ ఆఫ్టర్ విమెన్ స్పోక్ అగెనిస్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ డౌరీ. ఇక్కడ విమెన్, విమెన్ 2 సింగులరే వాడాం. ఓకే, ఒకటి ప్లూరలు, ఒకటి సింగులరు అలాగా వాడలేదనమాట. ఓకేనా? డే బై డే. సో, 2 డేలు సింగులర్‌గానే ఉన్నాయి. ప్రపోజిషన్‌కి ఇరువైపులా ఉన్నటువంటివి. ఓకేనా? అలాగా. నెక్స్ట్ రూల్ నెంబర్ 10 అండి. ఈ రూల్ నెంబర్ 10 ఏంటంటే యూనిట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటంటారా, నౌన్స్ ఏకవచనంలోను మరియు బహువచనంలోనూ ఉంటాయి కదండీ! అయితే యాడ్జెక్టివ్స్ మాత్రం ఎప్పుడూ ఏకవచనంలోనే ఉండాలి. నౌన్ సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు. ఆ నౌన్‌కి ముందు ఉండేటటువంటి యాడ్జెక్టివ్, నౌన్‌ని డిస్క్రైబ్ చేయడానికి వచ్చేటటువంటి యాడ్జెక్టివ్ మాత్రం సింగులర్‌లోనే ఉండాలి. వాడేం చేస్తాడంటే ఎగ్జామ్స్‌లో యాడ్జెక్టివ్‌ని ప్లూరల్ ఏస్తా ఉంటాడు. అప్పుడు మనం రాంగ్ అనేది ఫైండ్ ఔట్ చేయడం కష్టమైపోయేది. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అర్జున్ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్. సో, ఇంటెలిజెంట్ అనేది యాడ్జెక్టివ్ అండి. బాయ్ అనేది నౌన్. నెక్స్ట్ అర్జున్ అండ్ కర్ణ ఆర్ ఇంటెలిజెంట్ బాయ్స్. నౌన్ ప్లూరల్ బాయ్స్ అనేది, కానీ యాడ్జెక్టివ్ అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ అండ్ కర్ణ ఆర్ ఇంటెలిజెంట్స్ బాయ్స్ అనకూడదండి. యాడ్జెక్టివ్‌కి ప్లూరల్ ఫామ్ ఉండదు. సింగులర్ ఫామే ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. రూపీ కాన్సెప్ట్ అని, డజన్ కాన్సెప్ట్ అని, ఇయర్ కాన్సెప్ట్ అని, ఫీట్ కాన్సెప్ట్ అని, ఇంచ్ కాన్సెప్ట్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. యూ గేవ్ మీ 200 రూపీస్. 200 అనేటటువంటిది కాంపౌండ్ నౌన్ అనమాట. సో, కాబట్టి 200s అనకూడదు, 200 అనాలి. సో, ఈ 200 అనేటటువంటిది యాడ్జెక్టివ్ అనమాట. యాడ్జెక్టివ్ ప్లూరల్‌లో ఉండకూడదు. నెక్స్ట్ హి గేవ్ మీ 200 రూపీ నోట్స్. ఇక్కడ నోట్స్ అనేది నౌన్. ఈ నోట్స్‌కి ముందున్నటువంటి 200 రూపీ అనేటటువంటిది యాడ్జెక్టివ్. సో, దానికి ప్లూరల్ అనేది వాడకూడదు. నౌన్ అయినటువంటి నోట్స్‌కి మాత్రమే ప్లూరల్ ఉండాలి. ఒకవేళ ఉంటే సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్ అనమాట. నెక్స్ట్ హి గేవ్ మీ ఏ 200 రూపీ నోట్. సో, ఇక్కడ నోట్ అనేది సింగులరే ఉంది. 200 రూపీస్ అనకూడదండి ఇక్కడ కూడా. ఓకేనా? 200 రూపీయే అనాలి. నెక్స్ట్ హి గేవ్ మీ 100 రూపీ నోట్. సో, యాడ్జెక్టివ్ ఏంటి? 100 రూపీ. సో, దాన్ని కూడా సింగులరే రాయాలన్నమాట. నెక్స్ట్ అది యాడ్జెక్టివ్ కాబట్టి హి గేవ్ మీ 1,500 రూపీ నోట్.
500 రూపీ నోట్ అనమాట. సో 100 రూపీ నోట్ కాబట్టి నోట్ అనేది నౌను. 100 రూపీ అనేటటువంటి యాడ్జెక్టివ్ కాబట్టి అది సింగులర్‌లోనే ఉండాలి. నెక్స్ట్ హీ గేవ్ మీ 2 500 రూపీ నోట్స్. నోట్స్ అనేది నౌన్. అది సింగులర్‌లో అయినా ఉండొచ్చు, ప్లూరల్‌లో అయినా ఉండొచ్చు. దాన్ని డిస్క్రైబ్ చేసేటటువంటి వర్డ్ 100 రూపీ, 500 రూపీ ఇది మాత్రం సింగులర్‌లోనే ఉండాలనమాట. హైఫోనేటెడ్ వర్డ్ అనమాట ఇది. అలాగా. నెక్స్ట్ డజన్ కాన్సెప్ట్ దగ్గరికొస్తే 5 డజన్ మ్యాంగోస్ అనొచ్చు, 1 డజన్ మ్యాంగోస్ అనొచ్చనమాట. మ్యాంగోస్ అనేది ప్లూరల్. ఎందుకు? అది నౌన్ కాబట్టి. ఈ మ్యాంగోస్ ఎన్ని అంటే 5 1 డజనా, 5 డజన్ అనేదేంటి మ్యాంగోస్‌ని డిస్క్రైబ్ చేస్తూ ఉంది. డిస్క్రైబ్ చేస్తే అది యాడ్జెక్టివ్ కదా! సో, యాడ్జెక్టివ్స్‌తో ప్లూరల్ ఫార్మ్ ఉండదు, సింగులరే. నెక్స్ట్ ఇయర్ కాన్సెప్ట్ కూడా అంతేనండి. హీ హాస్ a 6 year old సిస్టర్. ఓల్డ్ అనేదాన్ని కన్సిడర్ చేయకూడదండి అసలు. ఓల్డ్, హై ఇలాంటివి అసలు కన్సిడర్ చేయకూడదు. అవి లేవనుకోవాలి అంతే. ఓకేనా? నెక్స్ట్ సిస్టర్ అనేటటువంటిది ఇక్కడ నౌన్ అనమాట. సో, ఈ సిస్టర్ ఎవరండి? 6 ఇయర్స్ అనమాట. సో, ఈ 6 ఇయర్ అనేది ఇప్పుడు ఏమైపోతుంది? యాడ్జెక్టివ్ అయిపోతుంది. సో, యాడ్జెక్టివ్ సింగులర్‌గానే ఉండాలి కాబట్టి 6 ఇయర్ అనాలి గానీ 6 ఇయర్స్ అనకూడదనమాట. నెక్స్ట్ హిస్ సిస్టర్ ఈజ్ 6 ఇయర్స్. ఓల్డ్ అనేది కన్సిడర్ చేయము. ఓల్డ్ అనే మాట, హై అనే మాటని పట్టించుకోకూడదండి. ఓకేనా? అంటే ఇక్కడ నౌన్ లేదు. నౌన్‌కి ముందు లేదు కాబట్టి 6 ఇయర్స్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ అవ్వదనమాట. సో, కాబట్టి ఇక్కడ ప్లూరల్ అనేది వర్తిస్తదనమాట. యాడ్జెక్టివ్‌గా పనిచేయట్లేదు కాబట్టి. నెక్స్ట్ హీ వన్స్ ఏ 10 year old కార్. ఇక్కడ చూడండి ఓల్డ్ తర్వాత కార్ అనే నౌన్ ఉంది. సో, నౌన్‌కి ముందుంది ఏంటి? 10 ఇయర్. సో, 10 ఇయర్స్ అనకూడదనమాట. ఇప్పుడు సింగులర్‌గానే వాడాలి దీన్ని. యాడ్జెక్టివ్ అయిపోయిందనమాట. హిస్ కార్ ఈజ్ 10 ఇయర్స్ ఓల్డ్. సో, ఇక్కడ ఓల్డ్ అనే మాటని కన్సిడర్ చేయకూడదు మనం. ఓల్డ్, ఐ అనేటటువంటి మాటలు దేనిగా కన్సిడర్ చేయకూడదు వాటిని. ఓకేనా? సో, ఇక్కడేంటి 10 ఇయర్స్ తర్వాత నౌన్ ఏం లేదు కదా! సో, కాబట్టి ఇదేమైపోయిద్ది? యాడ్జెక్టివ్ అవ్వదు. సో, కాబట్టి దీనికి మనం ప్లూరల్ రాయొచ్చు. నౌన్ అయిపోయిద్ది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ద ఏజ్ ఆఫ్ హిస్ కోట్ ఈజ్ 2 ఇయర్స్. సో, ఇయర్స్ తర్వాత కూడా ఇక్కడ నౌన్ ఏం లేదు కదా! సో, కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ప్లూరల్ రావచ్చు ఇక్కడ 2 ఇయర్స్ అని. నెక్స్ట్ హిస్ కోట్ ఈజ్ 2 ఇయర్స్ ఓల్డ్. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఇయర్స్ అని రాసాం. ఎందుకు? 2 ఇయర్స్ తర్వాత నౌన్ ఏమీ లేదు. ఓల్డ్ అనే పదం ఉంది. నేనేం చెప్పాను? ఓల్డ్ అనే మాట, హై అనే మాట వస్తే అసలు అది లేదనుకోవడమే ఆ సెంటెన్స్‌లో. సో, కాబట్టి 2 ఇయర్స్ తర్వాత నౌన్ లేదు కాబట్టి దీన్ని కూడా మనం నౌన్‌గా అనుకొని 2 ఇయర్స్ అని చెప్పేసి రాస్తాం. నౌన్‌కు ముందొచ్చేటటువంటి యాడ్జెక్టివ్‌కి మనము ప్లూరల్ రాయలేము. నౌన్ లేకుండా వస్తే అది నౌన్‌గా అదే నౌన్ అయిపోయేది. అప్పుడు యాడ్జెక్టివ్‌గా వర్క్ చేయనట్టు అక్కడది. సో, కాబట్టి అప్పుడు ప్లూరల్ ఫార్మ్ అనేది మనం యాక్సెప్టెడ్‌గా రాయొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫీట్‌కి సంబంధించి కూడా అంతేనండి. ఫీట్ అంటే ఏంటి? తెలుసు కదండీ! ఎన్ని ఫీట్లు ఉన్నాయి అని చెప్పేసి అంటారు కదా! దూరము, ఎత్తు అలాగా. సరే. షీ సా ఏ 6 foot స్నేక్. ఎంత లెంత్ ఉందంటండి? 6 ఫూట్ అని చెప్పేసి అన్నారు. సో, దీని తర్వాత స్నేక్ అనే నౌన్ ఉందిగా. స్నేక్ అనే నౌన్‌కి ముందుంటే అది యాడ్జెక్టివే కదా! యాడ్జెక్టివ్‌కి ప్లూరల్ రాదు కాబట్టి ఎస్ అనేది యాడ్ చేయకూడదు. అదే పదం వేరేలా రాస్తే హిస్ హైట్ ఈజ్ 6 feet. ఫీట్ అనేది ప్లూరల్ అండి. ఫూట్ అనేది సింగులర్. అది మీరు గమనించాల్సింది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ 6 feet అన్నాం. దీనికి తర్వాత నేమింగ్ వర్డ్ ఏం లేదు కాబట్టి ఇదే నేమింగ్ వర్డ్ అయిపోయింది. సో, కాబట్టి ఇది రైట్. 6 foot అని మాత్రం అనకూడదు అప్పుడు. నెక్స్ట్ హిస్ బ్రదర్ ఈజ్ 6 feet హై. 6 feet చెప్పాను కదా! హై అనే వర్డ్, ఓల్డ్ అనే వర్డ్ లేదనుకోవాలి. సో, కాబట్టి ఇక్కడ ఫీట్ అని చెప్పేసి అనొచ్చనమాట. ఓకేనా? ఫూట్ అనకూడదు. ఇదే నౌన్ అయిపోయిద్దనమాట ఇక్కడ. నెక్స్ట్ ద బిల్డింగ్ ఈజ్ 50 feet హై అన్నాము. హై అంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పే కదా! సో, కాబట్టి ఇక్కడ కూడా ఫీట్ అనొచ్చు. దీని తర్వాత నౌన్ ఉంటే మాత్రం ఫూట్ అనే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంచ్ కాన్సెప్ట్ అండి. ఇంచ్. శంకర్ బాట్ 10 inch రోప్. 10 inch రోప్. సో, రోప్ అనే నౌన్ ఉంది ఇక్కడ. సో, కాబట్టి నౌన్‌కి ముందు ఉన్నటువంటి వర్డ్ యాడ్జెక్టివ్ అయితే దానికి ప్లూరల్ ఉండదు. ఎస్ యాడ్ చేయకూడదు. కాబట్టి 10 inch అనాలి గానీ 10 inches అనకూడదనమాట. కెన్ యూ బ్రింగ్ a 10 inch రూలర్? యెస్. రూలర్ అనే నౌన్‌కి ముందుంది కదా 10 inch అనేది. ఇక్కడ కూడా యాడ్జెక్టివ్ కాబట్టి ప్లూరల్ ఉండకూడదు. 10 inch అనే అనాలి. నెక్స్ట్ దిస్ రోప్ ఈజ్ అబౌట్ 15 inches. సో, 15 inches అనేటటువంటిదే నౌన్ కదా! యాడ్జెక్టివ్ కాదు. సో, నౌన్ సింగులర్‌లో ఉండొచ్చు, ప్లూరల్‌లో ఉండొచ్చు అనమాట. ఈ విధంగా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఓకేనండి? నెక్స్ట్ రూల్ నెంబర్ 11 అండి. రూల్ నెంబర్ 11 ఏంటంటే అపాస్ట్రఫీకి సంబంధించినటువంటి రూల్ అనమాట. అపాస్ట్రఫీ పొసెషన్‌ని, ఓనర్‌షిప్‌ని తెలియచేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. సరే దీని సంగతి ఏంటో చూద్దాం. అపాస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్ టు ఎక్స్‌ప్రెస్ పొసెషన్ ఫర్ లివింగ్ థింగ్స్. సాధారణంగా ప్రాణం ఉన్న వాటికి అపాస్ట్రఫీ అనేది ఉపయోగిస్తామన్నమాట. ప్రాణం ఉన్నదానికి ఉపయోగిస్తామంటే ప్రాణం లేటి వానికి ఉపయోగించమని కదండి అర్థం. రైట్? రాహుల్స్ హౌస్ అనొచ్చు. అండ్ ఎలిఫెంట్స్ హస్క్ అనొచ్చు. మ్యాన్స్ హ్యాండ్ కర్చీఫ్ అనొచ్చు అనమాట. ఓకేనా? ఇఫ్ ఆ ప్లూరల్ నౌన్ ఎండ్స్ ఇన్ ఎస్ ఆర్ ఈఎస్, ఎస్ ఈజ్ నాట్ యాడెడ్ వైల్ యూజింగ్ అపాస్ట్రఫీ విత్ ద ప్లూరల్ ఫామ్. ఒకవేళ మనం రాసేటటువంటి నౌను లివింగ్ బీయింగే నౌను
ఆల్రెడీ ఎస్తో ఎండ్ అవుతూ ఉందనుకోండి స్పెల్లింగ్, దానికి మళ్ళీ అపాస్ట్రఫీ పెట్టి మళ్ళీ ఎస్ రాయాల్సిన అవసరం లేదండి. ఎస్ ఎత్తేసి జస్ట్ అపాస్ట్రఫీ పెడితే సరిపోయిద్దనమాట. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అలాగా. ఆల్రెడీ ప్లూరల్‌గా ఉన్న వాటికి మళ్ళీ అపాస్ట్రఫీ పెట్టి ఎస్ రాయాల్సిన అవసరం లేదు. ప్లూరల్ వాటికి వర్డ్ ఎండింగ్‌లో ఉన్న ఎస్ మీద అపాస్ట్రఫీ పెడితే సరిపోతుందనమాట. థర్డ్ రూల్ ఏంటి? ఇఫ్ ప్లూరల్ ఫార్మ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సింగులర్ ఫార్మ్, ఎస్ కమ్స్ విత్ బోత్ ద ఫార్మ్స్. సో, ప్లూరల్ ఫార్మ్ అండి. ప్లూరల్ ఫార్మ్ గనక ఎస్‌తో ఎండ్ అవ్వకుండా ఉంటే మాత్రం ఓకేనా, అప్పుడు అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టొచ్చనమాట. ఎలాగా? చైల్డ్, చైల్డ్స్ ప్లే ఉంది కదా! చిల్డ్రన్స్, చైల్డ్ ప్లే, చిల్డ్రన్స్ స్కూల్. సో, ఇక్కడ చిల్డ్రన్ ప్లూరలే. సో, అపాస్ట్రఫీ పెట్టి ఎస్ కూడా రాసామనమాట. నెక్స్ట్ మ్యాన్స్ డ్యూటీ, మెన్స్ వేర్. సో, మెన్స్ అనేది ప్లూరల్, అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టామనమాట. వర్కింగ్ విమెన్స్ హాస్టల్, విమెన్స్ ప్లూరలే కానీ ఎస్ ఎండ్ అవ్వట్లేదు కాబట్టి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టామనమాట. సో, ప్లూరల్ ఫార్మ్ ఈజ్ డిఫరెంట్ విత్ ద సింగులర్ ఫార్మ్. ఇప్పుడు చూడండి, ప్లూరల్ ఫార్ము, సింగులర్ ఫార్ము రెండు డిఫరెంట్‌గా ఉన్నట్లయితే రెండిటికి విడివిడిగా మనం అపాస్ట్రఫీ అనేది ఉపయోగించాలన్నమాట. మ్యాన్ అంటే సింగులర్, మెన్ అంటే ప్లూరల్, రెండిటికి స్పెల్లింగ్ వేరుంది కదా! సో, అపాస్ట్రఫీ విడివిడిగా ఉపయోగించాం అంతే. ఇది ఈజీగానే అర్థమవుతుందండి మీకు. అలా చెప్పండి, నేనేం చెప్పానంటే ఎస్‌తో ఎండ్ అవ్వకుండా ఉన్నప్పుడు జస్ట్ పైన అపాస్ట్రఫీతో పాటు ఎస్ రాస్తే సరిపోయిద్ది. అది ఇంకా ఈజీగా ఉంటుందని అలా చెప్పాను. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, వెన్ నౌన్ ఎండ్స్ ఇన్ హిస్సింగ్ సౌండ్. హిస్సింగ్ సౌండ్ అంటే అనేటటువంటి శబ్దం వచ్చేటటువంటి లెటర్. ఎస్ ఈజ్ నాట్ యాడెడ్ ఆఫ్టర్ అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ తర్వాత ఎస్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పీస్, హిస్సింగ్ సౌండ్ వచ్చింది కదండి. సో, అపాస్ట్రఫీ పెట్టి ఎస్ రాయాల్సిన అవసరం లేదు. పీస్ జస్ట్ అపాస్ట్రఫీ పెడితే సరిపోయిద్ది. ఫర్ పీస్ సేక్. నెక్స్ట్ ఫర్ కైండ్నెస్ సేక్, కైండ్నెస్ సౌండ్ వస్తుంది అనమాట, అపాస్ట్రఫీ పెడితే సరిపోద్ది. ఫర్ గుడ్నెస్ సేక్, గుడ్నెస్ సౌండ్ వస్తుంది. సో, కాబట్టి అపాస్ట్రఫీ పెడితే సరిపోయిద్ది. నెక్స్ట్ ఫర్ కాన్షియన్స్ స్నేక్. సో, కాన్షియన్స్ అనే సౌండ్ వస్తుంది కాబట్టి అపాస్ట్రఫీ పెడితే సరిపోద్ది. నెక్స్ట్ జీసస్ స్నేక్, జీసస్ ఎస్ సౌండ్ వస్తుంది కాబట్టి అపాస్ట్రఫీ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ గణేష్ ఐడిల్, గణేష్తో ఎండ్ అవుతుంది. సో, కాబట్టి అపాస్ట్రఫీ పెడితే సరిపోతుంది అనమాట. అలాగా. నెక్స్ట్ అండి, అపాస్ట్రఫీ కెన్ కమ్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్స్ నౌన్స్లో మెయిన్ వర్డ్కి మాత్రమే అపాస్ట్రఫీ అనేది ఉపయోగిస్తాం, దాదాపుగా చివరి పదానికి. మాక్సిమము మెయిన్ వర్డ్ అని చెప్పేసి చెప్తామండి. చూడండి, కమాండర్స్ ఇన్ చీఫ్స్ అనాలన్నమాట. కమాండర్స్ ఇన్ చీఫ్ అనకూడదు, చీఫ్ అనే దగ్గర అపాస్ట్రఫీ పెట్టాలి. మై బ్రదర్ ఇన్ లా చివరిలో పెట్టాలి, చివరి వర్డ్కి ఉపయోగించాలన్నమాట. అపాస్ట్రఫీ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ నాన్ లివింగ్ థింగ్స్. ఇందాక చెప్పుకున్నాం కదండి, నాన్ లివింగ్ థింగ్స్కి అపాస్ట్రఫీ వాడకూడదు. టేబుల్స్ లెగ్ అనకూడదు, లెగ్ ఆఫ్ టేబుల్ అనాలన్నమాట. ఓకేనా? అలాగా. నెక్స్ట్ అండి, అపాస్ట్రఫీ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ పొసెసివ్ నౌన్స్. పొసెసివ్ నౌన్స్ ఉంటాయి కదండి, పొసెసివ్ ప్రొనౌన్స్ ఏంటి? హిజ్, హర్, యువర్స్, అవర్స్, దేర్స్. వీటికి అపాస్ట్రఫీ వాడకూడదండి. ఓకేనా? యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసేటప్పుడు లెటర్లో ఎస్ పైన అపాస్ట్రఫీ పెడతారు, రాయకూడదన్నమాట. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని జనరల్గా రాయాలి, అపాస్ట్రఫీ ఉండదు. యువర్స్ ట్రూలీ, యువర్స్ దగ్గర అపాస్ట్రఫీ పెడుతూ ఉంటారు, అది రాంగ్ అనమాట. యువర్స్ ట్రూలీ అని రాయాలి. పొసెసివ్ ప్రొనౌన్స్కి అపాస్ట్రఫీ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్, డో నాట్ యూజ్ డబుల్ అపాస్ట్రఫీ. డబుల్ అపాస్ట్రఫీ అంటే మై వైఫ్స్ సెక్రటరీస్ మదర్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ఇలా కదండి. ద మదర్ ఆఫ్ మై వైఫ్స్ సెక్రటరీ హ్యాస్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి రాయాలి. తరుణ్స్ నైబర్స్ హౌస్ వాజ్ బర్న్ట్, ఇలా రాయకూడదండి. ద హౌస్ ఆఫ్ తరుణ్స్ నైబర్ వాజ్ బర్న్ట్, ఇలా రాయాలన్నమాట. ఓకే. ఇంకొకటి అండి, అపాస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ విత్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ లైక్. ఏంటండి ఇండెఫినిట్ ప్రొనౌన్స్? ఎనీబడి, నోబడి, ఎవ్రీబడి, సంబడి, ఎనీవన్, నో వన్, ఎవ్రీవన్, సమ్వన్, ఇవన్నీ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అండి. సో, వీటితో అపాస్ట్రఫీ అనేది ఉపయోగిస్తాం. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఆర్ దోస్ దట్ రిఫర్స్ టు నో స్పెసిఫిక్ పర్సన్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ని రిఫర్ చేయవు, తెలియకపోతేనే ఇండెఫినిట్ ప్రొనౌన్ అని చెప్పేసి అంట. ఎవ్రీ వన్స్ కన్సర్న్ ఈజ్ నో వన్స్ కన్సర్న్, ఇలా రాస్తాము. ఎవ్రీ వన్కి అపాస్ట్రఫీ పెట్టాము, నో వన్స్కి పెట్టేసాం అనమాట. ఎవ్రీబడీస్ బిజినెస్ ఈజ్ నో బడీస్ బిజినెస్, ఇలాగా. నెక్స్ట్ రూల్ అండి, 10th పాయింట్, ఇఫ్ ఎల్స్ ఈజ్ యూజ్డ్ విత్ ఎనీబడి ఆర్ నో బడీ ఎట్సెట్రా, అపాస్ట్రఫీ విల్ బి యూజ్డ్ విత్ ద ఎల్స్. ఒకవేళ ఇండెఫినిట్ ప్రొనౌన్స్తో పాటు ఎల్స్ అనేటటువంటి వర్డ్ కూడా వస్తే అపాస్ట్రఫీ అనేది ఎల్స్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? ఎలాగా? ఐ కెన్ రిలే ఆన్ యువర్ వర్డ్స్, నాట్ సంబడీస్. సంబడీస్ ఎల్స్ అనకూడదండి, సంబడీ ఎల్స్ అనాలి. ఎల్స్ దగ్గర అపాస్ట్రఫీ ఎస్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్, ఐ ఒబే యువర్ ఆర్డర్స్ అండ్ నో బడీస్ ఎల్స్ అనకూడదండి, నో బడీ ఎల్స్ అనాలి. నో బడీ దగ్గర కాదు అపాస్ట్రఫీ ఉపయోగించాల్సింది, ఎల్స్ దగ్గర అపాస్ట్రఫీ అనేది ఉపయోగించాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అండి, ఇది కొంచెం స్పెషల్ రూల్ అనమాట. ఏంటంటే వన్ ఆఫ్, ఎనీ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఇలాంటి ఫ్రేజెస్ తర్వాత వచ్చేటటువంటి నౌన్ ప్లూరల్ నౌనే అయి ఉండాలి, అయితే సింగులర్ వర్బ్. ఎలాగా? వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ అనాలన్నమాట, లేకపోతే ఎనీ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ అనాలి, ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ అనాలి, ఐదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఈజ్ అనాలన్నమాట, నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ అనాలి.
ఈ ఫ్రేజెస్ తర్వాత వచ్చేటటువంటి నౌన్ ప్లూరల్ నౌన్ అవ్వాలి, కాకపోతే సింగులర్ వర్బ్ వాడాలి. నెక్స్ట్ సెకండ్ సెట్ చూడండి. ఆ ఫ్యూ ఆఫ్, సమ్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, నన్ ఆఫ్, ఆల్ ఆఫ్, 1/5 ఆఫ్ అని ఉంది. సో వీటి తర్వాత అంటే ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ వస్తే ప్లూరల్ వర్బ్ వాడాలి, అన్కౌంటబుల్ నౌన్స్ వస్తే సింగులర్ వర్బ్ వాడాలి. సో చూడండి, కౌంటబుల్ నౌన్స్ ఏంటి? వన్ ఆఫ్ మై బుక్స్ అనాలన్నమాట. వన్ ఆఫ్ మై బుక్స్ ఈజ్ మిస్సింగ్ అనాలి, ఓకేనా? వన్ ఆఫ్ మై బుక్స్ ఆర్ అనకూడదు అనమాట. ఆ ఫ్యూ ఆఫ్ మై బుక్స్ అనాలి కానీ ఆ ఫ్యూ ఆఫ్ మై బుక్ అనకూడదు. అదేవిధంగా ఆ ఫ్యూ ఆఫ్ మై బుక్స్ తర్వాత ఈజ్ వాడకూడదండి, ఆర్ వాడాలి. ఎందుకు? ఆ ఫ్యూ ఆఫ్ తర్వాత మనం ఏం చేస్తున్నాము? ప్లూరల్ వాడాం. సో కాబట్టి ప్లూరల్ వర్బ్ అనేది ఉపయోగించడం అనేది. సెకండ్ సెట్ ఆ ఫ్యూ ఆఫ్ అనేటటువంటిది ప్లూరల్ నౌన్ ఉంటే ప్లూరలే అనమాట, అన్కౌంటబుల్ ఉంటేనే సింగులర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ అనేది ఏంటది? సో ఈ సమ్ ఆఫ్ అనేటటువంటిది అన్కౌంటబుల్, బుక్స్ అనేటటువంటివి కౌంటబులే. సో కౌంటబుల్ కాబట్టి ప్లూరలే ఉపయోగిస్తాం. సమ్ ఆఫ్ మై బుక్స్ ఆర్ మిస్సింగ్ అనాలన్నమాట. మోస్ట్ ఆఫ్ మై బుక్స్ ఆర్ మిస్సింగ్ అనాలి. నన్ ఆఫ్ మై బుక్స్ ఆర్ మిస్సింగ్ అనాలి. ఆల్ ఆఫ్ మై బుక్స్ ఆర్ మిస్సింగ్ అనాలి. 1/5 ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ ప్రజెంట్ అని చెప్పేసి అనాలి. బట్ వన్ ఆఫ్ మై బుక్స్ అంటే మాత్రం ఈజ్ వాడాలన్నమాట. సో ఫస్ట్ సెట్ జాగ్రత్త గుర్తుంచుకోవాలి. వన్ ఆఫ్, ఎనీ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ ఇలాంటివి వస్తే మాత్రం ప్లూరల్ నౌన్ సింగులర్ వర్బ్. సమ్ ఆఫ్ ద వాటర్ ఏంటండి? అన్కౌంటబుల్ నౌన్ కదా, ఈజ్ వాడతాం అనమాట. మోస్ట్ ఆఫ్ అడ్వైజ్ ఏంటండి? అన్కౌంటబుల్ కదా, సింగులర్ వర్బ్ అనేది వాడతాం. నన్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఏంటండి? అన్కౌంటబుల్ కదా, ఈజ్ వాడతాం. ఆల్ ద రైస్ ఏంటండి? సింగులర్ కదా, ఈజ్ వాడతాం. 1/5 ఆఫ్ ది కేక్ అనేది అన్కౌంటబుల్ కదండి, ఈజ్ వాడతాం. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. సో ఇది కొటేషన్ అండి, ఓకేనా? ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అనేటటువంటిది. నెక్స్ట్ ఆల్ ఆర్ వెల్ ఎట్ హోమ్, ఆల్ అనేటటువంటిది అందరూ. సో కాబట్టి ప్లూరల్ వాడామన్నమాట. సో ఈ రకంగా మనము ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఈ లాస్ట్ సైడ్లో అండి ఆ ఫ్యూ ఆఫ్, సమ్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, నన్ ఆఫ్, ఆల్ ఆఫ్, 1/5 ఆఫ్ వీటి తర్వాత ప్లూరల్ కౌంటబుల్ వస్తుందా, సింగులర్ అన్కౌంటబుల్ వస్తుందా అనేది చెక్ చేసుకోవాలి. బట్ ఫస్ట్ సెట్ దగ్గర అయితే కంపల్సరీగా ప్లూరల్లోనే వాడాలి, సింగులర్ వర్బే వాడాలి. బట్ సెకండ్ సెట్ దగ్గర మాత్రమే ప్లూరల్ కౌంటబుల్ వస్తేనేమో ప్లూరల్ వర్బ్ వాడాలి, ఇంకా అన్కౌంటబుల్ వస్తే చెప్పేది ఏం లేదు, సింగులర్ వర్బే ఎక్కడైనా వాడతాం అనమాట. సో ఈ రూల్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే కంపల్సరీగా మనకి నౌన్ మీద వచ్చేటటువంటి ఎర్రర్ కరెక్షన్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. వీటి మీద నెక్స్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది.